పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల పైన, భారతీయ హిందువుల పైన దాడులు చాలా కిరాతకంగా క్రూరంగా జరుగుతున్నాయి. చంపేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి చెట్టుకి ఉరివేసి కాల్చి చంపుతున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జేహో జనరల్ సెక్రటరీ అలాగే సజన్ సమాజ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ముస్తాక్ అహ్మద్ అభిలాష్ ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ, బాగున్నామండి. మీరు హిందువుల మీద ప్రేమతోటి ముస్తాక్ అహ్మద్ అని మీరు ముస్లిం అయినప్పటికీ పేరు చివరిలో అభిలాషను పెట్టుకున్నారు. కానీ భారతదేశం సంబంధించిన హిందువులు బంగ్లాదేశ్లో ఉన్నారు, అక్కడే పుట్టిన హిందువులు కూడా ఉన్నారు. వాళ్ళపైన చాలా క్రూరంగా కిరాతకంగా బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయి. ఏమంటారు? దీనికి ప్రధాన కారణం అండి, ముస్లింలు రెండు రకాలు ఉంటారండి. ఒకటి రియల్ ముస్లింలు, కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు, ధర్మజ్ఞానం ఉన్నవాళ్ళు, ధర్మజ్ఞానం లేని వాళ్ళు. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇది ప్రతి మతానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఏదైతే అల్లర్లు జరుగుతున్నాయో దీని వెనకాల పాలిటిక్స్, జియో పాలిటిక్స్ కారణాలు కూడా ఉన్నాయని చెప్పేసి చాలామంది విదేశీ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీ హిందువులపై ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇవి చాలా అమానవీయమైనవి, ఖండించదగ్గవి. దీనిని ఎవరు కూడా సహించరు. ఈ విషయంలో ఆల్రెడీ నేను ఒక ప్రకటన కూడా మా సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ తరఫున చేయడం జరిగింది. ఇది చాలా శోచనీయం. అయితే భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నది వెంటనే చర్య తీసుకోవాల్సిన బాధ్యత మన భారత ప్రభుత్వంపై కూడా ఉంది, అక్కడ ప్రభుత్వంపై కూడా ఉంది. భారతదేశంలో ఉన్న ముస్లిం మత పెద్దలు ఈ విషయం మీద, బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడుల మీద పెద్ద ఎత్తున మాట్లాడట్లేదని అంటున్నారు. లేదు, ఖండిస్తున్నారండి. చాలామంది ఈ విషయం మీద స్పందించారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇస్లామియా స్వభావానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది? ఒక మనిషిని మీరు చంపితే యావత్ మానవాళిని చంపినట్టు, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే మొత్తం మానవాళి ప్రాణం కాపాడినట్లు అని ఖురాన్ చెప్తుంది. ఇది ఒకటి. అంతేకాదు, సంఘంలో అరాచకాలు సృష్టించేటువంటి వాళ్ళని, వారిని చేతులు కాళ్ళు నరకాలి, అలాంటి వాళ్ళని మరణదండన వేయాలి, అలాంటి వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఖురాన్ చెప్తుంది. అంటే రియల్ ముస్లింగా ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం. ఇది ఏమాత్రం దీన్ని సహించవలసినటువంటి విషయం లేదు ఇక్కడ. అలాగే బంగ్లాదేశ్లో పాకిస్తానీలు అంటే ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వేరైన దేశమే బంగ్లాదేశ్. భారతదేశం ఎంతో యుద్ధం చేస్తే కానీ బంగ్లాదేశ్ ఏర్పడలేదు, పాకిస్తాన్ నుంచి వేరే. ఇంకా పాకిస్తానీలు అక్కడే ఉన్నారు, ఉగ్రవాదులు కూడా అక్కడే ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు. ఈ హిందువుల పైన జరుగుతున్న దాడుల వెనకాల బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులే ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అంటే నమ్ముతారా మీరు? చూడండి, ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం చూడండి, తెరపైకి ఒక విషయం మనకు కనిపిస్తుంది, తెర వెనుక సంఘటనలు చాలా ఉంటాయి. అందులో ప్రధానంగా ఉన్నటువంటి సంఘటనలు రెండు ఉన్నాయి. అందులో మొదటి సంఘటన ఏంటంటే 1979లో సోవియట్ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేస్తుందో అది వాళ్ళు స్వతహాగా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం రష్యాతో చేస్తున్నారు. దాన్ని అదురుగా చేసుకొని అమెరికా వాళ్ళు వీళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేసి రష్యాని కొలాప్స్ చేశారు పూర్తిగా. ఓకే, ఆ సందర్భంగా ఒక పెద్ద వర్గం తయారైంది, దాన్నే తాలిబాన్ అంటున్నారు. రష్యాపై ఉన్న ఆగ్రహంతో వీళ్ళు తయారయ్యారు. వీళ్ళని పూర్తిగా మందుగుండి ఇచ్చి తర్వాత వీళ్ళని సైనికులుగా తయారు చేసి ఆ జిహాద్ పేరిట అప్పుడు జరిగింది. అది ఎప్పుడైతే రష్యా కొలాప్స్ అయిపోయిందో ఆ తర్వాత వాళ్ళ డైవర్షన్ ఏంటంటే మేము ఇస్లాం సర్వప్రపంచంలో వ్యాపింపజేస్తాం, జిహాద్ ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు ఇస్లాంకి విరుద్ధమైన పోకడది నిజానికి అని మొదలెట్టారు వాళ్ళు. ఆ తర్వాత ఇతర దేశాలపై దాడులు చేయటం అన్నీ మొదలైనవి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని కౌంటర్ అటాక్ అమెరికా చేయటం, ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగినాయి. మొత్తం మీద ఏంటంటే ఇస్లాం ధర్మాన్ని ఒక తప్పుడు వ్యాఖ్యానం చేసి జిహాద్ అనేది ముస్లిమేతర దేశాలపై చేయడం తప్పనిసరి అనేటువంటి ఒక దృక్పథాన్ని కల్పించారు. నిజానికి ఇతర దేశాలపై జిహాద్ పేరిట దారుణాలు చేయటం లేక వారిపై తెగబడటం అనేది ఇస్లాం ధర్మానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయం అది. అయితే అదొక వ్యవహారం. రెండవది ఇంకోటి ఉంది, అదేంటంటే జియో పాలిటిక్స్. అమెరికా తన ప్రాబల్యం కోసం ఇతర దేశాలపై, ఇప్పుడు బంగ్లాదేశ్ పక్కనే ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ వాళ్ళకి ఇవ్వాల్సిందే కోరడం జరిగింది. అయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. అది ఇండియాకి ఫేవర్గా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అక్కడ అంగీకరించలేదు దాన్ని. అయితే బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడం కోసం అక్కడ స్టూడెంట్స్లో ఆల్రెడీ కొంత నిరసన ఉంది. ఆ నిరసన ఏంటంటే రాజేసి ఈరోజు అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చడం జరిగింది.
ఆ తర్వాత బంగ్లాదేశ్ని పూర్తి అస్తవ్యస్తం చేయడం జరుగుతుంది. ఇది జియో పాలిటిక్స్ కూడా వెనకాల ఉన్నాయి. సరే, ఇది ఒకటి. దీన్ని నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి అగ్ని ఆజ్యము. ఆజ్యము అంటే ఫ్యూయల్, ఆయిల్ వేస్తున్నారు. అగ్ని అనేది ఏంటంటే హిందూ ముస్లింల మధ్య ఒక రకమైనటువంటి మతపరమైన నిరసన ఉంది, వేర్పాటువాదం ఉంది. ఇది అగ్నిది. అయితే వాళ్ళకి కావాల్సినప్పుడల్లా ఈ జియో పాలిటిక్స్ అనండి, లేకపోతే లోకల్లో ఉన్నటువంటి బడాబాబులు అనండి, కార్పొరేట్స్ అనండి, వాళ్ళు అందులో అవసరం ఉన్నప్పుడల్లా అందులో ఆయిల్ వేసి ఆ మంటలు రగిలిస్తుంటారు. సో ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి అంటే హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి మతపరమైన వైషమ్యం ఏదైతే ఉందో అది కంప్లీట్ తొలగించాలి. అది తొలగిస్తేనే ఈ రకంగా బయట నుంచి వచ్చేటువంటి దుర్మార్గపు ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగుతాయి. మీరు హిందూ ముస్లింల మధ్య మతపరమైన ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు అవి తొలగించాలని అంటున్నారు మీరు. ఖచ్చితంగా కానీ అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అది ఎవరి వల్ల సాధ్యం అవుతుందంటే మీ వల్ల, మా వల్ల సాధ్యం అవుతుంది. మనమే చేయాలి. ఎందుకంటే ఇక్కడ రెండు వర్గాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వాలు ఉంటాయి, తర్వాత ప్రజా సంఘాలు ఉంటాయి. ప్రభుత్వాలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ వేరేగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వాలు తగిన రీతిలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించవో వారిని సరైన గాడిలో పెట్టి వారిని సరైన మార్గం తీసుకురావడం కోసం ప్రజా సంఘాలు పనిచేస్తాయండి. మళ్ళీ ఏ దేశంలోనే ప్రజా ఉద్యమాలు ఉంటాయి, ప్రజా సంఘాలు, ఎన్జిఓస్ అంటాం మనం. కాబట్టి ఎన్జిఓస్ ఈ పనిని పూనుకోవాలి, భారీ ఎత్తున పూనుకొని ఇప్పుడు ఇలాంటి మీడియా ఈ ప్రచారం ద్వారాగా ప్రజలు ఈ మార్పు తీసుకురావచ్చు. దాన్ని భారీ ఎత్తులో మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. మా వరకు మేము హిందూ ముస్లింల మధ్య అలాగే ఇతర మత వర్గాల మధ్య ఏదైతే మతపరమైన వైషమ్యాలు ఉన్నాయో వాటిని తొలగించడానికి శాశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. హిందూ ముస్లింలు ఎక్కువ గొడవ పడేది అంటే మాటల ద్వారా, అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు, దాడులు ఇలాంటివి ఎక్కువ పట్టణాల్లోనే జరుగుతాయా, లేకపోతే ఏదైతే చిన్న జిల్లాలు, డిస్ట్రిక్ట్లు, మండలాలు అక్కడ జరుగుతాయి, అక్కడ కూడా ఉంటాయా ఇవి హిందూ ముస్లింలు అనే గొడవలు? చూడండి, పల్లె ప్రాంతాల్లో నిజంగా చెప్పాలంటే రియల్ ఇండియా, నేనంటాను రియల్ ఇండియా, పొలిటికల్ ఇండియా అని రెండు ఉన్నాయి. రియల్ ఇండియా అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎరా బావ, ఎరా తమ్ముడు, ఎరా మావయ్య అని చెప్పేసి ఇలాగా అల్లుడు అని చెప్పేసి పిలుచుకుంటుంటారు. అది మేము స్వయంగా మేము చూస్తున్నాం, అలాంటి వాతావరణంలో ఉంటున్నాం మేము. అయితే ఈ వ్యవహారాలు కాస్త పట్టణాల్లో వచ్చేటప్పటికి కాస్త ఈ విషయంలో వైమనస్యాలు కాస్త ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి. తర్వాత ఇవి బాగా విపరీతంగా ఈ వ్యవహారంలో ఘర్షణ వాతావరణం ఏర్పడటానికి పాలిటిక్స్ ఇక్కడ ప్రధానంగా పాత్ర వహిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య మత వైషమ్యాలని పుట్టిస్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం అండి. ఇది అంటే ఇప్పుడు పల్లెల వరకు కూడా మరి ఇవి అక్కడికి చేరుకుంటున్నాయా? ఇది క్రమంగా ఇప్పుడు మీడియా విస్తరణ జరిగిపోయింది కాబట్టి, ఏమంటారు, మాస్ మీడియా చాలా విపరీతంగా ఉంది కాబట్టి ఇది పల్లె ప్రాంతాలు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చాలా అక్కడ కూడా ఈ విద్వేష వాతావరణం కనిపిస్తుంది. మొన్న మధ్య మా మిత్రుడు ఒక ఆయన ఫ్యాన్సీ స్టోర్ అయింది. ఆయన మాట్లాడుతూ అతను కూడా సమాజం గురించి ఆలోచించే వ్యక్తి. నాకు ఒక విషయం చాలా ఆందోళన కనిపిస్తుంది అన్నాడు ఆయన. ఏంటన్నాడు అడిగితే, ఇంతకుముందు మా షాప్లో, మా ఫ్యాన్సీ షాప్లో బుర్ఖాలు వేసుకున్నటువంటి ముస్లిం స్త్రీలు, అలాగే కట్టుబొట్టు ఉన్నటువంటి హిందూ స్త్రీలు చాలా కలిసిమెలిసి ఆ గ్రూపులుగా వచ్చి ఇవన్నీ కొనుక్కొని వెళ్ళేవారు. కానీ ఇటీవలి కాలంలో గత 10-15 సంవత్సరాలు ఈ కాలంలో అది తగ్గిపోయింది ఆ వాతావరణం చెప్పారు. వస్తే ముస్లింలే ఒక గ్రూప్గా రావటం, అలాగే హిందువులు వస్తే హిందూ స్త్రీలు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఒక ప్రమాదాన్ని సూచించేటువంటి సంకేతం ఇది అనే విషయం చెప్పి చాలా ఆందోళన పడటం జరిగింది. కాబట్టి ఈ విధంగా మొత్తం సొసైటీ, మొత్తం భారతదేశం అంతా ఇది పొల్యూట్ అవుతుంది. ఇది భవిష్యత్తులో ఇది చాలా పెద్ద ప్రమాదాన్ని దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎవరైతే దేశ ప్రేమికులు, భరతమాత పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా ఈరోజు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో మత ఉన్మాదాన్ని తగ్గించాలి, మత సామరస్యాన్ని పెంపొందించాలి. స్పెషల్లీ హిందూ ముస్లిం వర్గాల్లో ఈ రకమైన సామరస్యం చాలా అవసరం. ఎందుకంటే మెజారిటీ హిందూ వర్గం ఒక 80% ఉంటే మైనారిటీ, అతిపెద్ద మైనారిటీ ఒక 20% వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రెండు వర్గాల మధ్య వైరం అనేది దేశానికి, దేశ అభివృద్ధికి, దేశ సమైక్యతకి ఇది ప్రమాదం. భారతదేశంలో హిందువులు మంచివారనే ఆలోచించే ముస్లిం జనాభా ఎక్కువగా ఇక్కడ ఉంటున్నారా? ఎందుకంటే ఎప్పటి నుంచో పాకిస్తాన్ విడిపోయింది, అటు బంగ్లాదేశ్ ఏర్పడింది, అఖండ భారతం ఉండేది. కానీ తర్వాత కేవలం భారతదేశం మాత్రమే మిగిలింది. భారతదేశంలో హిందువులు మంచి వాళ్ళనే ముస్లిం జనాభా ఎక్కువగా ఇక్కడ ఉండిపోయారా? వాళ్ళు కలిసిమెలిసి ఉంటారని చూడండి. ఇప్పుడు భారతదేశంలో ఎవరైతే ఉండిపోయారో వాళ్ళు భారతదేశం పట్ల ప్రేమతో ఉండిపోయారు వాళ్ళు. అది ఒకటి. తర్వాత భారతదేశంలో ఉన్న ముస్లింలు దరిదాపు ఒక 99% మంది, అంటే అతిశక్తి కాదు, 99% మంది హిందువుల పట్ల మంచి భద్రత భావిస్తారు. వాళ్ళు హిందువుల మధ్య ఉండడం తమకు భద్రతగా భావించేటువంటి ముస్లింల శాతం చాలా ఎక్కువ ఉంది, 99% ఉంది.
ఇక్కడ 1-6% ఏదైనా వాళ్ళు ఎక్స్ప్లైట్ అయ్యి వాళ్ళు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్, లీస్ట్ పర్సెంటేజ్ అని చెప్పాలి. భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, అల్లర్లు రేపడానికే బంగ్లాదేశ్లో హిందువుల మీద అక్కడ దాడి చేస్తున్నారని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే భారతదేశంలో కూడా ముస్లిం జనాభా ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఈ జియో పాలిటిక్స్ ప్రకారంగా చూస్తే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ అమెరికాని కూడా పరిపాలన చేసే వాళ్ళు ఎవరంటే ఆయుధ వ్యాపారులు. ఈరోజు అమెరికా సెనేట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఆయుధ వ్యాపారులు. వాళ్ళు టోటల్ గ్లోబ్ మీద ఏం చూస్తారంటే యుద్ధ వాతావరణం ఉండాలి, వాళ్ళు ఆయుధాలు కొంటూ ఉండాలి. ఇటు పాకిస్తాన్ చూసి భయపడిపోయి ఇండియా ఆయుధాలు కొనాలి, ఇండియాని చూసి పాకిస్తాన్ భయపడి వాళ్ళు ఆయుధాలు కొనాలి. ఈ రెండు చేతులతో వీళ్ళిద్దరూ కూడా ఆయుధాలు కొంటూ ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి భారతీయ హిందువుల మధ్య, పాకిస్తానీ ముస్లింల మధ్య, లేక బంగ్లాదేశ్ ముస్లింల మధ్య ఒక శాంతియుత వాతావరణం, ఒక ప్రైమైక వాతావరణం ఏర్పడటానికి వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు ఏ విధంగా అయినా సరే వీళ్ళ మధ్య ఘర్షణ రేకెత్తించాలనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు. అందులో భాగంగా ఈ ప్రాబ్లం అంతా కూడా జరుగుతుంది. ఇది ఎటువైపు దారితీస్తుంది, అంటే ఈ విషయం ఎటువైపు దారితీస్తుంది అని అనుకుంటున్నారు? బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న ఇది చాలా ప్రమాదాన్ని దారితీస్తుందండి. చూడు, ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఇరాక్ ఉంది, సిరియా ఉంది, ఇలాంటి దేశాలు కొలాప్స్ అయిపోయినాయి పూర్తిగా. ఆ దేశాలు అంతర్యుద్ధాలు రాజేశారు. వాళ్ళు అంతర్యుద్ధాలు రాజేసి వాళ్ళ మీద ఘర్షణ సృష్టించారు, విపరీతమైనటువంటి వాళ్ళ ఆయుధాలు అమ్మారు. చివరిగా ఆ దేశాల్లో ఏంటంటే ఒక సుస్థిరమైన పాలన లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ కుట్ర ఏంటంటే భారతదేశం ఇప్పుడు చాలా వేగంగా ఎదుగుతున్న దేశం. ఒక సూపర్ పవర్, అనతి కాలంలో సూపర్ పవర్ స్థాయికి భారతదేశం వెళుతుంది. ఇది వాళ్ళకి ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకవైపు చైనా విపరీతంగా డెవలప్ అయిపోయింది, దీన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. రెండో వైపు ఇండియా కూడా చాలా గ్రోత్ చాలా స్పీడ్గా ఉంది, దీన్ని కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఎలాగైనా సరే ఇండియాని అస్థిరపరచాలి. అందులో భాగంగానే ఏంటంటే ఇలాంటి అలజడులు సృష్టించి ఇటీవలి కాలంలో మన కశ్మీర్లో జరిగిన సంఘటనలు కానివ్వండి, దుర్ఘటనలు కానివ్వండి, అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ జరుగుతున్న దుర్ఘటనలు కూడా కారణం అది. సో ఇప్పుడు పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా అవసరం అండి. సామాన్య ప్రజల్లో ఒక మార్పు, పరివర్తన, ఈ విషయాలు వాళ్ళకి తెలియజేసి వాళ్ళలో సఖ్యత, వాళ్ళలో సామరస్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయవలసిన అవసరం ప్రతి భారతీయుడిపై కూడా ఉంది ఈరోజు. ఒకవేళ భారతదేశం తలుచుకుంటే యుద్ధం కనుక చేద్దాము అని ఫిక్స్ అయితే భారతదేశం బంగ్లాదేశ్తో ఎంతసేపు పడుతుంది అంటారు? చూడండి, భారతదేశంతో బంగ్లాదేశ్ యుద్ధం అనేది అది చాలా అది హాస్యాస్పదమైన విషయం. అలా భారతదేశంతో బంగ్లాదేశ్ ఎప్పుడూ నిలబడలేదు. అంటే భారతదేశం బంగ్లాదేశ్ మధ్య యుద్ధం రావడానికి ఇలాంటి చర్యలు అక్కడ జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? లేదు, భారత్ బంగ్లాదేశ్ల మధ్య వైరం కలిగించాలని చెప్పి చూడండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య వైరం కలిగించారు కాబట్టి పాకిస్తాన్ అడుక్కు తినన్నా సరే వాళ్ళు ఆయుధాలు కొంటారు. చెప్పారు కూడా వాళ్ళ పెద్దలు, ఎవరు జుల్ఫికార్ అలీ భుట్టో ఏం చెప్పాడు, మీకు గడ్డి తినైనా సరే మేము అణుబాంబు తయారు చేస్తామని చెప్పాడు. ఆ రకమైన టెంప్టేషన్ అని తీసుకొచ్చాడు. వచ్చారు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పాకిస్తాన్ ధనాన్ని ఆయుధాల కోసం వినియోగిస్తున్నారు. అలాంటి పిచ్చినే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఎక్కించాలి. ఇండియా పట్ల అనవసరమైన భయాల్ని పెంపొందించి, ఇండియా మీకు చాలా పెద్ద శత్రువు కాబట్టి మేము మీకు ఎలాగైతే పాకిస్తాన్కి ఆయుధాలు కొని చేస్తుందో అలాగే బంగ్లాదేశ్ ఎకానమీ కూడా ఆయుధాల కోసం ఖర్చు అవ్వాలి, బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు అమెరికాపై డిపెండ్ అవ్వాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య నిజానికి చాలా మంచి సఖ్యత ఉంది. ఆ సఖ్యతను పాడు చేసి ఒక పెద్ద అగాధాన్ని సృష్టించాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఈ విషయాలు జరుగుతున్నాయి. ఒక భారతీయ పౌరుడిగా చెప్పండి, మన భారతదేశం ఈ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటే, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఈ విషయంలో చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయవలసిన అవసరం ఉంది బంగ్లాదేశ్తో. బంగ్లాదేశ్ నిజానికి ఏంటంటే మన హిందువులను చంపుతున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు, కానీ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాలని మీరు అంటున్నారు. ఎలా సాధ్యం? అదే చెప్తున్నారు కదా, ఆ ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో జరగకుండా చూడవలసిన బాధ్యత, ఆ బంగ్లాదేశ్ పై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా భారతదేశానికి ఉంది. ఈ రోజు బంగ్లాదేశ్ ఉనికి ఏర్పడిందంటేనే అది భారత్ పెట్టినట్టు భిక్ష అని చెప్పాలి. నిజానికి బంగ్లాదేశీయులు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది నైతికంగా, ధార్మికంగా కూడా పెద్ద నేరం వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ దేశం అసలు స్వాతంత్రం పొందిందే భారత్ సహకారం వల్ల. ఒకవేళ ఆ రోజు భారతదేశం సహకరించకపోతే అప్పటికే 15 లక్షల మందిని చంపేశారు పాకిస్తానీలు. మనకు రిపోర్ట్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. ఇప్పుడు భారతదేశం పట్టించుకోకుండా ఉంటే మరిన్ని లక్షల మంది చంపేసేవారు కదా. మరి ఆ రకంగా వాళ్ళని కాపాడి బంగ్లాదేశ్కి ఏంటంటే స్వాతంత్రం ఇప్పించడంలో భారతదేశం కీలకమైన పాత్ర వహించింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ ఫ్రీడమ్ వచ్చింది.
ఇందులో ఎవ్వరూ కాదనలేరు. అంత ఫ్రీడమ్ బంగ్లాదేశ్కి రావడానికి మన కారణమైన భారత్ పైన ప్రేమ ఎందుకు లేదు బంగ్లాదేశ్కి? చూడండి, అక్కడ కొన్ని ఎలిమెంట్స్ చూడండి, పబ్లిక్ మాస్ లెవెల్లో ఏదైతే ఉందో బంగ్లాదేశీయులు సామాన్య ప్రజానీకం భారతదేశం పట్ల మంచి ప్రేమ కలిగి ఉన్నారు. తర్వాత బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్, మన బెంగాల్ ఏదైతే ఉందో దానికి బంగ్లాదేశ్కి మధ్య సాంస్కృతికంగా కామన్ కదా, ఒకే భాష ఒకే సంస్కృతి, ఆ రకమైన సంబంధం ఉంది. పాకిస్తానీలు ప్రజల్లో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ ప్రేమ బంగ్లాదేశ్కి భారతదేశం పట్ల ఉంది. సాంస్కృతిక బంధం చాలా గట్టిగా ఉంది. సో ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రాబ్లం జరుగుతుందో అది కేవలం కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్, వెరీ మైన్యూట్ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ వల్ల జరుగుతుంది తప్ప సామాన్య బంగ్లాదేశీయులు విషయంలో మాత్రం ఆ విధంగా మనం ఊహించలేం. అంటే అక్కడ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ అక్కడ ఎవరైతే విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ఆ అరాచక శక్తులకి సపోర్ట్ చేస్తున్నాడు, మద్దతు ఇస్తున్నాడు అని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అండి. అక్కడ ప్రభుత్వం ఏమంటారు, ప్రభుత్వం సహకారం లేకుండా లేక ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయకపోతే అంత దారుణాలు జరగవు. ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటే ఇలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా నిర్మూలించగలదు. మహమ్మద్ యూనస్ కనుక మీకు దొరికితే ఏం చేస్తారు? మహమ్మద్ యూనస్ దొరికితే ఏముంది, అతని కర్తవ్యాన్ని మనం జ్ఞాపకం చేయటమే. నువ్వు నిజంగా ఏంటంటే ఒక ముస్లింగా చాలా దూరం, కనీసం ఒక మానవత్వం అన్న మనిషిగా, కనీసం కామన్ సెన్స్ ఉన్న ఒక వ్యక్తిగా ఆలోచిస్తే భారతదేశం పట్ల ఎంత రుణపడి ఉన్నావు. కాబట్టి అక్కడ ఉన్న హిందువుల పట్ల నువ్వు ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా వ్యవహరించాలి అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం ఖచ్చితంగా. అంటే అక్కడ వాళ్ళ దేశంలో మన హిందువులను దారుణంగా చంపుతున్నారు. మహమ్మద్ యూనస్ మనకు దొరికితే మీరు చంపరా, కొట్టరా మహమ్మద్ యూనస్ని? చూడండి, అది దొరకడం, చంపడం, కొట్టడం అనేది ఒక అనాగరికమైన ప్రక్రియలు అయ్యి, దానికి ఏంటంటే మనము ఒక సివిలైజ్డ్ సొసైటీలో మనం ఉన్నాం. దానికి ప్రభుత్వ పరంగా వ్యవహారాలన్నీ కూడా జరగాలి, న్యాయపరంగా జరగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుధాలు తీసుకుని ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం మొదలెడితే అది ఒక రాచకంగా అయిపోయి ఒక సివిల్ వార్ వైపు వెళ్తుంది దేశం. అంటే అక్కడ చంపినా కూడా కామ్గా ఉండాలంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఖచ్చితంగా అదేంటంటే దానికి దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి, ఇది మేము కోరుతున్నాం. కానీ ఇక్కడ రగిలిపోతున్నారు భారతీయులు, చాలా మంది ముస్లింలు కూడా కొంతమంది రగిలిపోతున్నారు. మేము స్వయంగా ర్యాలీ చేశామండి. మేము స్వయంగా ఇక్కడ రాజమండ్రి ఆ ప్రాంతంలో అక్కడ ఆర్ఎస్ఎస్ మిత్రులు ఈ ర్యాలీ చేస్తుంటే మా సజ్జన్ సమాజ్, మా లోకల్ గ్రూప్ అందరు కలిసి మేము ర్యాలీ చేసామండి. ఆ విషయం మీద ఖండించాం దాన్ని. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ పైన కూడా ఇప్పుడు కొంత అంటే హిందువులు అనుకుంటున్నారు, ఈ ముస్లిమ్స్ ఎక్కడున్నా ఇదే గొడవలు జరుగుతారా బాబు, హిందువులను వ్యతిరేకించడం లేకపోతే చంపడం అని కొంతమంది అనుకుంటున్నారు. అది నిజమా కాదా? చూడండి, అందరు మాత్రం కాదండి. అది చూడండి, 20% మంది ముస్లింలు ఉన్నారండి. అందరిలో అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే అంటే బంగ్లాదేశ్ లో ఉన్న ముస్లింల వల్ల ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లింలకు చెడ్డ పేరు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయంలో ఇక్కడ ముస్లింలు చాలా బాధపడుతున్నారు కూడా, దాన్ని ఖండిస్తున్నారు. అది కాబట్టి ఇప్పుడు ఇది గ్లోబల్ విలేజ్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా అది అందరిపై దాని ప్రభావం పడుతుంది, తెలిసిపోతుంది, వైరల్ అవుతుంది. ఆ సంఘటనలు, ఆ దృశ్యాలు కలిసి వేస్తున్నాయి అందరినీ. కాబట్టి మేమేమంటామంటే మా సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ చెప్పేది ఒకటే, ఈ పై పూతగా చేసేటువంటి పనులు అవి వాటి వల్ల పరిస్థితులు మారవు. మేము చెప్పేది ఒకటే, అది కంప్లీట్ ఏంటంటే ధార్మిక మూలాల ఆధారంగా ఆ దృక్పథంలో మార్పు రావాలి మనిషిలో. అంతవరకు దీన్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేం. హిందువుల మీద కోపమా బంగ్లాదేశ్లో ఉన్న అధికార అరాచక శక్తులకి, లేకపోతే మోడీ పైన ఉన్న కోపమా? ఎందుకంటే భారతదేశం గ్లోబల్గా ఎదుగుతుంది అని అంటున్నారు. ఆ బంగ్లాదేశ్ ఏదైతే దాడులు పాల్పడుతుందో దాని వెనకాల అరాచక శక్తులు ఉన్నాయి, కొన్ని దేశాలకు సంబంధించిన అరాచక శక్తులు. అందుకే అక్కడ దాడులు చేసినప్పుడు మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు పెట్టి కూడా కాల్ చేస్తున్నారు. మరి కోపం మోడీ పైన లేకపోతే హిందువుల పైన? అదే కదండి, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న విషయం అదే. మొత్తం మీద ఏంటంటే భారతదేశము బంగ్లాదేశ్ మధ్య వైరం తీసుకురావాలంటే ఖచ్చితంగా రెచ్చగొట్టాలంటే అక్కడ ప్రభుత్వాన్ని లేకపోతే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టి అక్కడ యాజిటేషన్ తీసుకొస్తే మరింత విషయం రగులుతుంది కదా. ఆ విధంగా మొత్తం ఏంటంటే రగిల్చి అగాధం సృష్టించడం అనేది వీళ్ళ యొక్క లక్ష్యంగా పనిచేస్తున్నారు అక్కడ. ఒక భారతీయ ముస్లింగా, ఒక భారతీయుడిగా మోడీ పైన మీ అభిప్రాయం ఏంటి? మోడీపై అతడు ఒక పాలకుడు. ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఆయన పార్టీ ఏమంటారు నిబంధనల పట్ల, పార్టీ వాళ్ళు ముస్లింల పట్ల వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల మాకు భేదాభిప్రాయం ఉండొచ్చు. కానీ ఆయన ఒక దేశ ప్రధానిగా నేను నరేంద్ర మోదీ గారిని ఒక ప్రియతమ భారత ప్రధాని అని నేను సంబోధిస్తాను తప్ప వేరే విధంగా మనం ఏమి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. అది ఓకే. ఎవరైనా మోదీ
కేవలం హిందువులకు సంబంధించిన వాడే వేరే మతాలకు సంబంధించిన వాడు కాదు అని అంటే ఏం చెప్తారు? చూడండి, ఒక పాలకుడుగా ఎప్పుడైతే ఆ పాలన అధికారంలో వెళ్ళిపోతాడో ఒక వ్యక్తి, అతను అందరివాడు అయిపోతాడు ఆటోమేటిక్గా. అది ఇక అతడు అందరివాడా కొందరివాడా అనే మాట ఆయన చెప్పినా అది చెల్లదు, నేను చెప్పినా చెల్లదు, ప్రజలు చెప్పాలి. అర్థమైంది కదా? అది కానీ ప్రజలు ఇమేజ్ ఎలా క్రియేట్ అవుతుంది? అతను హిందూ పక్షపాతిగా ఉన్నాడు అనేటువంటి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ముస్లింలకు వ్యతిరేకి అనేటువంటి ఒక భావన సమాజంలో నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అలా? ఎందుకు నడుస్తుందంటే అది ఆ రకమైనటువంటి విధానాలు కొన్ని ఉండడం వల్ల. అంటే అది ప్రధాని వాళ్ళు వచ్చినాయా లేకపోతే వేరే వాళ్ళ అది పార్టీ టోటల్ సిద్ధాంతం పరంగా ఒకటి ఉంది. అది ఇంకా చెప్పాలంటే మాది రెండు విషయాలుగా ఆలోచిస్తాం. ఇప్పుడు ఏమంటారు, మేము ఒక ముస్లింగానే ఆలోచిస్తే రెండు ప్యాటర్న్స్లో ఆలోచిస్తామండి. ఒకటి సామాజికంగా ఉండేటువంటి పద్ధతులు, పడికట్లు, రాజ్యాంగ విధానాలు, ఇవన్నీ కూడా ఒకటి ఉంటాయి. రెండోది ఖురానిక్ వే ఆఫ్ థింకింగ్ ఒకటి ఉంటుంది. ఖురాన్ పూర్తి ప్రపంచం ఎలా నడుస్తుంది, దీని భవిష్యత్తు పరిణామాలు ఎలా సంభవిస్తాయి, ఎలాంటి మీరు ప్రవర్తన కలిగి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఇవన్నీ కూడా ఖురాన్ ఒక ట్రాక్ చెప్తుంది. ఆ పరంగా ఆలోచిస్తే ఆ రెండు రకాలైనటువంటి భావాలు మాకున్నాయి. అది ఒకటి ఖురానిక్ ప్రకారంగా మనం ఆలోచించాలంటే ఒక పద్ధతి ఖురాన్ చెప్తుంది. అదేంటంటే, ముస్లింలారా మీరు దైవం చెప్పినటువంటి నియమ నిబంధనలకి బద్ధులై వ్యక్తిగతంలో జీవితంలో నైతికత, సామూహిక జీవితంలో మానవత, సాంఘిక జీవనంలో ఐక్యత. చూడండి, బాగా క్లియర్గా వినాలి. 3 వాల్యూస్ అనమాట. పర్సనల్ లైఫ్లో మొరాలిటీ, కలెక్టివ్ లైఫ్లో హ్యుమానిటీ, సోషల్ లైఫ్లో యూనిటీ. ఈ వాల్యూస్ కలిగి మీరు జీవిస్తే, ఎవరితో మాట్లాడుతుంది? ముస్లింలతో ఖురాన్ మాట్లాడుతుంది. ముస్లింలతో ఖురాన్ మాట్లాడుతుంది అని చెప్తున్నారు, కానీ ముస్లింస్ 90% ఖురాన్ని పాటించట్లేదు అని బయట అంటున్నారు. అదే ప్రాబ్లం. ఈరోజు ముస్లింలకు మోడీ వ్యతిరేకం అయిపోయారు, మన ప్రధాని మోదీ, లేకపోతే బీజేపీ పార్టీ వ్యతిరేకం అయిపోయింది, ఆర్ఎస్ఎస్ ముస్లింలకు వ్యతిరేకం అయిపోయింది, ఏదో చెప్తున్నారు కదా. ఇది ఎందుకు వ్యతిరేకమయ్యారు? మీరు ఈ 3 విలువల్ని కలిగి ఉండటం లేదు కాబట్టి ఆ దేవుడు వీళ్ళని వ్యతిరేకంగా నిలబెట్టాడా, లేక వీళ్ళు స్వతహాగా మీకు వ్యతిరేకులయ్యారా అని అంటే, ఒక ముస్లింగా వాళ్ళు స్వతహాగా మా మీద ఎగబడుతున్నారు చెప్పడానికి అవకాశం లేదు. అర్థమైంది కదా? ఖురాన్ ప్రకారంగా మీపై మంచి జరిగినా చెడు జరిగినా మీ స్వయం కృతాపరాధం అంటున్నాడు. మీరు మంచోళ్ళు ఉంటే, ఇప్పుడు ఏ మోదీ గారు లేకపోతే ఇంకా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ సంఘం కానీ, మరి ఏవైనా సరే ఎవరైనా సరే వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారంటే వాళ్ళు స్వశక్తిగా స్వతహాగా మీకు వ్యతిరేకించే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు వ్యతిరేకులు అవుతున్నారంటే మీరు దేవుడికి వ్యతిరేకులై ఉన్నారు. మీలో ఈ 3 విలువలు తగ్గిపోయాయి కాబట్టి వాళ్ళు వ్యతిరేకులయ్యారు. ఒకవేళ మీలో ఈ 3 విలువలు వచ్చేస్తే అప్పుడు మీకు వ్యతిరేకులుగా ఉన్న వాళ్ళే మీకు సన్నిహితులు అయిపోతారు. ఇది ఖురాన్ చెప్పేట పాలసీ అండి. ఇది ఈ పాలసీని ముస్లింలు ఖచ్చితంగా గుర్తించి అనుసరించినంత వరకు ముస్లింల పరిస్థితి మారదు. ఇది ఖచ్చితంగా ముస్లిం తెలుసుకోవాల్సిన విషయం అండి. ఖురాన్ అని అన్నారు. ఇప్పుడు వందే మాతరం అనేది ఉంది. వందే మాతరం ముస్లింలు పాడకూడదని ఏమైనా ఉందా? కొంతమంది ఎందుకు వందే మాతరం పాడట్లేదు? చూడండి, వందే మాతరం గేయాన్ని ముస్లింలు ఎందుకు పాడటం లేదు అన్నది ప్రశ్న. అయితే దీనికి సమాధానం ఏంటంటే, అసలు వందే మాతరం అనే పదం యొక్క మూల అర్థం ఏంటి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆ పదాల అర్థాన్ని తెలుసుకుంటారో వాళ్ళు పాడటానికి అభ్యంతరం వ్యక్తం చేయరు. నేనైతే హ్యాపీగా పాడతాను. వందే మాత్రం గేమ్ పాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు, ఎందుకంటే దాని అవగాహన నాకు ఉంది కాబట్టి. ఇప్పుడు వందే మాతరము, వందే అనే పదం, దీని అర్థం ఏంటి అసలు? ఓ తల్లి, ఓ అమ్మ, నీ ముందు నేను వంగుతున్నాను, నీ ముందు నేను సాష్టాంగ పడుతున్నాను అనే అర్థాలు వస్తున్నాయని చెప్పారు. వందే అనే పదానికి నేను నీ ముందు తల వంచుతున్నాను అనే అర్థమే కాదు, ఇంకా చాలా అర్థాలు వస్తాయి. చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఏంటంటే నీ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నాను, నీకు సలాం చెప్తున్నాను, ఈ అర్థాలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఒక వర్బ్ అంటే ఏమంటారు, కర్మ ఏదైతే ఉందో, ఎవరిని ఉద్దేశించి మనం మాట్లాడతామో అక్కడ ఆ కర్మ అర్థం మారిపోతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నేను జై జవాన్ అన్నారు, బాగా అర్థం చేసుకోండి. జై జవాన్ అంటే దాని వివరణ ఏమి ఇవ్వాలి అంటే, భారత సైనికులు, మన సైనికులు ఎల్లప్పుడూ అజేయంగా ఉండాలి. జై జవాన్ అంటే అదే కదా అర్థము, మన సైనికులు అజేయంగా ఉండాలి, రైట్. జై కిసాన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ జై కిసాన్ అంటే అర్థం అదే అర్థం వస్తుందా, వేరే అర్థం మారిపోతుందా అంటే, మన రైతులు పంటల్ని సమృద్ధిగా పండించాలి మారిపోయింది. ఇక్కడ పదం మాత్రం జయే. అలాగే జై హింద్ అన్నారు అంటే
మన దేశము ని ఎవరూ జయించకుండా అజేయంగా మన దేశం ఉండాలి, మన దేశం ఎప్పుడు స్వాతంత్రంగా ఉండాలి, జై హింద్ అంటే. ఓకే, జై శ్రీరామ్ అన్నారు. మళ్ళీ జై శ్రీరామ్ అంటే శ్రీరామచంద్రుని ఆదర్శాలు ఆతార చంద్రార్కం అంటే సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు దేదీప్యమానంగా శ్రీరాముని యొక్క ఆదర్శం వెలుగొందాలి, అంటే శ్రీరాముడు ఎల్లప్పుడూ అతని కొనియాడే పరిస్థితి ఉండాలి అని ఒక ఆశీర్వాదపూర్వకమైనటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒకే జై అనే పదము అర్థాలు మారిపోతూ వచ్చింది. పక్కనున్న ఆ క్యారెక్టర్ని బట్టి దీని అర్థం మారిపోయింది. జై జవాన్ అన్నప్పుడు మారిపోయింది, జై కిసాన్ అన్నప్పుడు మారిపోయింది, అలాగా పక్కన ఏదైతే పదం పెడుతుందో దాన్ని బట్టి మారిపోయింది. అలాగే వందనం అనే పేరు, దేవుణ్ణి ఉద్దేశించి దేవుడా నీకు వందనము అని అన్నాం అనుకోండి, అక్కడ అర్థం ఏమొస్తుంది? నేను నీ ముందు సాష్టాంగ పడుతున్నాను, నీకు దాసోహం అవుతున్నాను అర్థం వస్తుంది. అదే భారత మాతకి ఉద్దేశించి, భారత మాతను ఉద్దేశించి వందే మాతరం అన్నారు, భారత్ మాత నీకు వందనం అన్నారు. అక్కడ ఏంటి? భారత్ మాత నీకు సలాం, నీకు సలాం అనే అర్థం వస్తుంది తప్ప నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాననే అర్థం రాదు. ఈ విషయ అవగాహన లేని వాళ్ళు మాత్రమే వందే మాత్రం చెప్పకూడదు, వందే మాత్రం చదవకూడదు, మీరు చదవమని చెప్పేటువంటి వాళ్ళకి ఈ భాషా పరిజ్ఞానం లేకపోవడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఇది ఒకటి. అంతే కాబట్టి ఈ ఒక్క విషయ అవగాహన వచ్చేస్తే అసలు ఈ సమస్య ఏమీ ఉండదు, అందరూ కూడా హ్యాపీగా వందే మాత్రం చాలా చక్కగా పాడొచ్చు. ఏ మతాల వాళ్ళే, ఏ మతం అయినా పాడొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. నువ్వు ఎక్కడ పుడితే అక్కడ తల్లి ఎంత ముఖ్యమో నువ్వు పుట్టిన గడ్డ కూడా తల్లి లాంటిదే. ఖురాన్లో అలా ఉందా? ఖురాన్ మరియు హదీస్ ఈ ముస్లింలకు ప్రామాణిక గ్రంథాలు. అంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ ఆచరణ కానీ ఖురాన్ మరియు హదీస్ అంటే ప్రాఫిట్ సేయింగ్స్. ఖురాన్ అంటే దేవుడు చెప్పిన మాటలు, హదీస్ అంటే ప్రవక్త ముహమ్మద్ చెప్పిన మాటలు. ఇందులో ఉన్నటువంటి ఆలోచనలకు, ఇందులో ఉన్న ఆచరణకు అనుగుణంగా మీ ఆచరణ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్ అండి. ఇది ఎవరికి? ముస్లింలకు. రైట్. ఇప్పుడు తల్లి అని అన్నారు, మాత అన్నారు. మాత అనేది ఎవరిననాలి? ఒక డిబేట్ జరుగుతున్న సందర్భంగా నేను చూస్తున్నాను ఇప్పుడు గత 10-15 ఏళ్ల క్రితం నార్త్లో. ఆ డిబేట్ సందర్భంగా ఒక హిందూ సోదరుడు, మేము గోవుని మాత అంటాము, గోదావరిని మాత అంటాం, ఫలానా దాన్ని గంగని మాత అంటాం, దాన్ని మాత అంటాం, దీన్ని మాత అని ఆయన చెప్తున్నారు తన అయిన ధోరణిలో. అతని ముందు కూర్చున్నటువంటి ఒక ముస్లిం మిత్రుడు నవ్వి, ఇదేంటండి మీరు పిచ్చోళ్ళగా ఉన్నారు, మీ కన్న తల్లి మాత అవుతుంది తప్ప మీరు అడ్డమైన ప్రతిదాన్ని మాత మాత అంటారేంటి, ఏం పిచ్చి మాటలని చెప్పేసి ఆయన అవహేళనగా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది నాలో. అసలు ఆ మాత అనేటువంటి పదం ఏదైతే ఉందో అది కేవలం కన్న తల్లిని అంటారా, వేరే వాళ్ళని మాత విషయంలో మరి? ఎందుకంటే ఒక ముస్లింగా నేను నా ముందు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఎక్కడ చూడాలి? ఖురాన్ హదీస్లో చూసుకోవాలి. అసలు ఖురాన్ హదీస్ ఈ మాత అనేటువంటి విషయం గురించి ఏమంటుంది అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు నేను స్టడీ చేస్తే ఖురాను గ్రంథంలో మరియు హదీస్లో అనేక మాటలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు తన తల్లి కాక మరొక ఆమెని, తన కన్న తల్లి కాక మరొక ఆమెని మాత అనే విధానం ఎక్కడ ఉంది అని అంటే, అరబ్ ఉంది కదా, ఈనాడు అరబ్ ఉంది. ఈ అరబ్ 4500 సంవత్సరాల పూర్వం అసలు అదంతా నిర్జన ప్రదేశం. అక్కడ ఫస్ట్ ప్రాఫెట్ అబ్రహాం ఆయన భార్యను తీసుకొచ్చి, తన కుమారుని తీసుకొచ్చి అక్కడ స్థిరపరిచారు. అక్కడ నుంచి జనరేషన్ స్టార్ట్ అయ్యి మొత్తం అంతా అక్కడ వ్యాపించి అది అరబస్థాన్ అని ఒక దేశం ఏర్పడింది. అయితే అబ్రహాం భార్య పేరు హాజరా. ఆ హాజరాని అరబ్బీ సాహిత్యంలో ఏం తెలుసండి? హాజరా మాత అని ఉంది. మదర్ ఆఫ్ అరబ్ మాత అని ఉంది. ఈ అరబ్ మాత ఎవరు అంటే హాజరా. కాబట్టి అక్కడ ఆల్రెడీ మీ అమ్మ కాని దాన్ని అమ్మ అన్న అక్కడ ఉంది కదా, ఇది ఒకటి. తర్వాత ఖురాన్ గ్రంథం చదువుతున్నప్పుడు దేశాన్ని కూడా మాత అనేటువంటి మాట, తర్వాత ఖురాన్ గ్రంథాన్ని, ఈ ఖురాన్ గ్రంథము ఇంకా చాలా గ్రంథాలు ఏవైతే అవుతున్నాయో మూల గ్రంథం ఉంటుంది, దాన్ని లౌహే మెహఫూజ్ అంటారు, దాన్ని కూడా మాతృ గ్రంథం అన్నాడు. బుక్ ఆఫ్ మదర్ ఆఫ్ ఆల్ బుక్స్, మొత్తం అన్ని గ్రంథాలు కూడా మదర్ అనేటువంటి విషయం ఖురాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే మీకు మక్కా నగరం ఏదైతే ఇప్పుడు ముస్లింలు పవిత్ర ప్రార్థన కోసం వెళ్తారో పుణ్యక్షేత్రం మక్కా, ఈ మక్కాను కూడా పల్లెలు మాత అని చెప్పారు. అంటే చుట్టుపక్కల చాలా పల్లెలు ఉన్నాయి, అది క్యాపిటల్. అదే కాకుండా ఖురాన్లో ప్రతి క్యాపిటల్ సిటీని కూడా మాత అని చెప్పడం జరిగింది. మాత అని దేన్ని అంటారు? అరబీ సాహిత్యం చెప్పాడు. ఏ విషయమైతే ఎవరైతే ఎక్కువగా దేనిపై డిపెండ్ అవుతారో, దేని నుండి విభాగాలు ప్రారంభమవుతాయో, మూలం ఏదైతే ఉందో దాన్ని మాత అంటారు. అది
కాబట్టి ఒక సిటీని మాత అని ఎందుకు అంటారంటే నెంబర్ ఆఫ్ టౌన్స్ దీనిపై డిపెండ్ అయి ఉంటాయి. ఒక దేశం మాత. అలాగే చివరికి దేశం అండ్ మన నివాస ప్రదేశాన్ని మాత అంటారా అనే విషయానికి వస్తే అది చెప్తాను. దానికంటే ముందు సారాయిని కూడా మాత అని చెప్పడం జరిగింది. అది ఎలా సాధ్యమవుతుంది? అది సారాయి ఎందుకు మాత అవుతుంది అంటే, ఎప్పుడైతే మనిషి మత్తు పానీయం సేవిస్తాడో అతడు అన్ని రకాల నేరాలు చేస్తాడు. ఒక రేప్ చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, హత్య చేయాలన్నా, ఏ దుర్మార్గాన్ని పాల్పడాలన్నా కూడా ఒక్కసారి మందు కొట్టేశాడంటే ఏ పాపమైనా చేస్తాడు. ఖురాన్ లో ఉందా ముస్లిమ్స్ ఆల్కహాల్ తీసుకోవాలి, మత్తు పానీయాలు సేవించాలి అని ఉందా? ఖురాన్ లో ఉందా? చూడండి, ఖురాన్ లో మత్తు పానీయాలు సేవించకూడదని ఉంది. మత్తు పానీయాలు సేవించకూడదు. ఇక ప్రాఫిట్ మొహమ్మద్ ఏం చెప్పారంటే, ఎవరైతే మత్తు పానీయం సేవిస్తాడో అతడిలో విశ్వాసం బయటికి పోతుందని చెప్పారు. అప్పుడు నిజమైన ముస్లిమ్స్ అవుతారా? మత్తు పానీయాలు సేవించిన వాళ్ళు విశ్వాసం బయటికి పోతుందంటే అది కాఫీర్ అయిపోతాడు, తిరస్కార అయిపోతాడు, ధర్మాధికారి అయిపోతాడు. అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్కహాల్ సేవిస్తున్న ముస్లిమ్స్ అందరూ నిజమైన ముస్లిమ్స్ కారు. ఇస్లాం వాళ్ళని ముస్లిం యాక్సెప్ట్ చేయదు అసలు. అది సరే. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, సారాయిని కూడా తల్లి అంటారు, అది సారాయిని కూడా మాత అంటారు. చూడండి, మరి ఇప్పుడు గోమాత అంటాం, భూమాత అంటాం, సారాయిని ఎందుకు మాత అంటారు చెప్పండి? అది చెప్పాను కదా, సారాయి సేవించినప్పుడు రకరకాల మీకు చెడులకి దారి తీస్తుంది. అన్ని చెడులకి ఇది మూలం కాబట్టి, మూలం ఏదైతే ఉందో అది మాత. ప్రతి విషయానికి మూలం ఏదైతే ఉందో దాని మాత అంటారు. ఇది అరబీ సాహిత్యంలో ఉండే పద్ధతి అనమాట. అరబిక్ పరంగా మాత్రం ఆ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ హిందూ సనాతన ధర్మం ప్రకారం మాత అంటే వేరేలాగా ఉంటుంది. లేదు, ఇక్కడ కూడా అనేక వాటిని మాత అంటారు కదా. ఇప్పుడు గోదావరి మాత, అరబిక్ మాత వేరు, సనాతన ధర్మం మాత వేరు. లేదు, అరబిక్ లో ఏ కారణం చేత దేన్నైనా మాత అంటారో అదే కారణం చేత భారతదేశంలో కూడా మాత అని అంటారు. ఇప్పుడు గోదావరి మాత. భారతదేశంలో అలా ఎందుకు అవుతుంది? అక్కడ కేవలం 4500 సంవత్సరాలు అరబ్ దేశంలో అప్పుడు మొదటి మాత అక్కడ అవతరించారు. కానీ భారతదేశంలో దాదాపు ఇక 6000 సంవత్సరాలు ఇక లెక్కనే లేవు, ఎప్పుడో పుట్టింది సనాతన ధర్మం. అక్కడ ఇక్కడ ఇలా కంపారిజన్ చేస్తారు. దానికి ఇలా చెప్పొచ్చు భారతదేశంలో దేన్నైతే మాత అంటారో అరబులో కూడా దాన్ని కూడా మాత అంటారు. ఇలా చెప్పాలి, ఎందుకంటే తర్వాత ఉంది కాబట్టి. భారతదేశంలో పుట్టిన ధర్మమే మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు. ఎగ్జాక్ట్. ఎందుకంటే అది ఆల్రెడీ దాని మీద నా చాలా వ్యాసాలు ఉన్నాయి, నా ప్రసంగాలు కూడా ఉన్నాయి. ధర్మము ఏదైతే ఉందో, ఉదాహరణకి ధర్మ గ్రంథాలు తీసుకోండి. ఇక్కడ చాలా మన ధర్మ గ్రంథాలు చూస్తున్నాం కదా. ఇది వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ ఉంది, ఖురాన్ ఉంది, ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నింటిలో మొట్టమొదటిసారిగా బాగా ప్రాచీనత కలిగి ఉన్నటువంటి గ్రంథం ఏది అంటే, అందరు చరిత్రకారులు ముక్తఖండంగా వేదాలని చెప్తారు. వేదాలే ప్రారంభ గ్రంథాలు. అది కాబట్టి ఆ తర్వాతే చాలా గ్రంథాలు అవతరించాయి చాలా ప్రాంతాల్లో. కాబట్టి ధర్మానికి మూలం ఏది అంటే వేదం అని చెప్పాలి, ఎవరైనా చెప్పాల్సిందే. అది కాబట్టి ఆ వేరే గ్రంథాల్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అన్ని వేదాల్లో చెప్పబడిన, ఆల్రెడీ అక్కడ చెప్పబడిన విషయాలు వేరే ప్రాంతాల్లో చెప్పబడ్డాయి. అంటే కాపీ కొట్టిరంటారు. కాపీ కొట్టడం కాదండి, ఇక్కడ మరి ఇక్కడ చెప్పిన గ్రంథాలలో ఉన్న విషయాలు అక్కడ ఎలా ఉంటాయి? ఎందుకంటే అండి, చూడండి, భగవద్గీతలో నేను ధర్మం నశించినప్పుడల్లా నేను అవతరిస్తుంటాను, ఎక్కడెక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడ నేను అవతరిస్తాను, సజ్జనులు కాపాడుతాను, దుర్జనుల్ని నశింపజేస్తాను చెప్పాడు. ఎప్పుడెప్పుడు ధర్మం నశిస్తుందో అన్నారు. కాబట్టి భారతదేశంలో ధర్మం నశించినప్పుడు పరమాత్ముడు అవతరణ ఇక్కడ జరిగింది. అలాగే వేరే ప్రాంతాల్లో ధర్మం నశించినప్పుడు అక్కడ కూడా పరమాత్ముడు అవతరణ జరిగింది. అందుకే మనం ఏమంటామండి, కృష్ణం వందే జగత్ గురువు అంటాం. అంటే జగత్తు అంతటిలో ఎక్కడెక్కడైతే స్క్రిప్చర్స్ ధర్మగ్రంథాలు వచ్చాయో అవన్నీ కూడా ఇచ్చింది ఒక పరమాత్ముడే. అది కాబట్టి ఆ సోర్స్ మూలం ఏదైతే ఉందో అదొకటే. భారతదేశంలో సంస్కృత భాష ఉంది కాబట్టి సంస్కృతంలో ఇచ్చారు. ఇక్కడ హీబ్రూ భాష అక్కడ ఉంది కాబట్టి మోషే కాలంలో హీబ్రూ, యేసు కాలంలో అరామిక్ భాష ఉంది కాబట్టి అరామిక్ భాషలో మీకు గ్రంథాన్ని ఇచ్చారు. అలాగే అరబులో అరబిక్ భాష కాబట్టి అక్కడ ఖురాన్ అరబిక్లో వచ్చింది. మొత్తం అన్ని గ్రంథాలు ఇచ్చినాడు ఒకడే, ఆయన పరమాత్ముడు. పరమాత్మ ఇక్కడ మనం శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడ చెప్తాం. అతడిని పరిశుద్ధాత్మ అని చెప్పేసి మన బైబిల్లో చెప్తారు. అతడిని ఖురాన్ గ్రంథంలో వచ్చినప్పుడు రూహుల్ అమీన్, రూహుల్ ఖుదుస్. రూహ్ అంటే ఆత్మ, ఖుదుస్ అంటే పవిత్రమైన ఆత్మ. సేమ్ ఆ లాంగ్వేజ్ పరంగా పేర్లు వేరు కానీ క్యారెక్టర్ మాత్రం ఒకటే. అది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారనుకోండి, హిందూ, ముస్లిం, క్రైస్తవులు, యూదులు అందరూ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగ వాతావరణం వాళ్ళలో ఏర్పడుతుంది. ఒకే మూలం నుండి గ్రంథాలు వచ్చాయి కాబట్టి మనందరం ఒకటే అనేటువంటి భావన ఏర్పడుతుంది. కానీ అది లేదు కదా. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే వేదాలు ఇచ్చిన దేవుడు వేరు, వేరే గ్రంథాలు ఇచ్చిన దేవుడు వేరు అనే భావాలు రావటం వల్ల, పైగా మా గ్రంథమే పవిత్రం, మీ గ్రంథం ఏమీ కాదు అని పరస్పరం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎవరి గ్రంథాలు వాళ్ళకి పవిత్రమని భావిస్తారు అంటున్నారు. అలా కాదు, అన్ని పవిత్రమైనవే. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి చివరి ప్రశ్న,
ఖురాన్ గ్రంథం చాలా పవిత్రమైందని ముస్లిమ్స్ చెప్తుంటారు, హిందువుల్లో కూడా కొంతమంది చెప్తుంటారు. అవునండి. ఖురాన్ని కన్న తల్లిలాగా ముస్లిమ్స్ భావిస్తున్నారా ఈ రోజుల్లో? అదే కదండి, ఇప్పుడు ఖురాను పట్ల అభిమానం ఉంది కానీ అవగాహన లేదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అన్ని మత వర్గాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మా వేదాలు చాలా పవిత్రమైన అంటారు, కానీ వేద సందేశం తెలుసా? తెలీదు. మా సనాతనం గొప్పదని చెప్పేసి చాలా వాళ్ళు వైబ్రేషన్ గురవుతుంటారు, కానీ వేద ధర్మం యొక్క తలాతోక ఏంటంటే తెలీదు. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఖురాన్ని కన్న తల్లిలాగా భావిస్తున్నారా? లేదు, ఇక్కడ అదే చెప్తున్నాం కదా, ముస్లిములు కూడా అదే విధంగా మా ఖురాన్ చాలా గ్రేట్, మా ఖురాన్ గురించి తేడా చేస్తే చంపేస్తాం, చచ్చిపోతాం, అది. కానీ ఆ ఖురాన్ ఏం చెప్తుంది నీకు తెలీదు. చంపొద్దు, చచ్చిపోవద్దని చెప్తుంది. చెప్పు ఖురాన్ యొక్క అసలు సందేశం ఏంటి ఎంతకేను? ఖురాన్ సందేశం ఏంటో బాబు ఎంతకేను? ఖురాన్ నీ ధర్మం యొక్క తలాతోక ఏంటి అసలు అవగాహన లేదు. క్రైస్తవులు ఎవరు కూడా అంతే, వాళ్ళు కూడా బైబిల్ మోసుకొని తిరుగుతుంటారు, కానీ బైబిల్ ఉన్న జ్ఞానం వాళ్ళ లేదు. ఇది ప్రాబ్లం. అంటే బైబిల్లో ఉందా? అంటే మీ అవగాహన ప్రకారం మత మార్పిడులు చేయాలని బైబిల్లో ఉంటుందా? అసలు బైబిల్ మత మార్పిడి చేయొద్దంటుందండి. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఒకడిని తన మతంలో మార్చుకోవడానికి భూమి ఆకాశం అంతా తిరిగి వస్తారు, తీరావాడు మీ మతంలోకి వచ్చిన తర్వాత వాడిని రెండింతలుగా నరకపాత్రుడు చేస్తున్నారు అంటున్నారు. ఇది అసలు మత మార్పిడి యేసు అంగీకరించలేదు. ఖురాన్లో ఉందా మత మార్పిడి? అసలు ఖురాన్లో కూడా మత మార్పిడి చేయొద్దని ఉంది. మత మార్పిడి లేదు అసలు. మత మార్పిడి అనే పదమే అక్కడ ఖురాన్లో వాడలేదు అసలు. అంతే. మరి అయినా ఎందుకు జరుగుతున్నాయి? అంటే వీళ్ళు అసలు నిజమైన ధర్మం పాటిస్తున్నారా ముస్లిమ్స్, క్రిస్టియన్? లేదు కదా, అసలు పాటిస్తే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చూడండి, ఒక ముస్లింగా నేను ఖురాన్ ఎంత గొప్ప గ్రంథంగా భావిస్తున్నాను, వేదం కూడా చాలా గొప్ప గ్రంథంగా భావిస్తున్నాను, బైబిల్ విషయంలో కూడా నాకు అదే భావన ఉంది. అటువంటిప్పుడు నాకు ఒక నిరసన, ఒక ఏహ్యత, అసహ్యత, వాడు నా దాంట్లోకి వచ్చేయాలి, వాడు అక్కడ ఉంటే వాడికి రక్షణ లేదు, నా మతంలోకి వచ్చేయాలి అనే ఫీలింగ్స్ నాకు లేవు. ఎందుకు లేదు అంటే అందరి దగ్గర ధర్మం ఉంది, అందరూ ధర్మాన్ని వదిలేశారు, మీ దగ్గర ఉన్న ధర్మాన్ని మీరు ఆచరించండి, దెన్ మీరు ఆ దేవుడికి ప్రియులు అవుతారు, ఇష్టలు అవుతారు అనే ఒక బ్రాడ్ కాన్సెప్ట్ వచ్చేసింది. కాబట్టి ఎవరి పట్ల కూడా నాకు ఎవడు నా మతంలో రావాలంటే ఫీలింగ్ నాలో లేదు. మీ మతం తప్పు, మా మతమే రైటు అనేటువంటి మాట కూడా నేను చెప్పలేను. అది కాబట్టి అసలు ఈరోజు కావాల్సింది ఏంటంటే ఈ మూల భావాలు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో, ఈ మూల భావాలు సర్వసామాన్యం కావాలి. దీని మీద డిబేట్ జరగాలి. ఏమంటే మా ఖురాన్ వల్లే రక్షణ, ఎవడైనా సరే, ఏ హిందూ అయినా సరే, క్రైస్తవుడైనా సరే, మా ఖురాన్లోకి వస్తేనే వాడికి మోక్షం ఉంది అని మీరు చెప్పండి. మా ముందు మీరు ఖురాన్ చూపించండి అని అడగాలి. మీలాంటి వాళ్ళు అడగాలి, ఒక ముస్లిం పండితుని కూర్చోబెట్టి అడగాలి, అదే ఉందా మీ ఖురాన్లో, ఇక్కడ ఏమన్నా ఉందా అని చెప్పేసి. ఒక క్రైస్తవుని కూర్చోబెట్టి అడగాలి, ఏమండి ఎవరైనా సరే, ఒక హిందూ కానీ, ముస్లిం కానీ, యూదుడు కానీ, వాడు రక్షణ పొందాలంటే క్రైస్తవుడిగా మారాలా, క్రైస్తవుడిగా మారితేనే రక్షణ, లేకపోతే లేదు. ఈ వాక్యం మీరు బైబిల్లో చూపించండి. ఇలాగా ఖచ్చితంగా గ్రంథాల ఆధారంగా మాట్లాడటం మొదలెడితే అప్పుడు క్లియర్ అవుతాయి. అన్ని పోతాయి. ఇంటర్వ్యూ అయితే వారిలో ఉన్న భావాలు మనతోటి ఖురాన్, బైబిల్, అలాగే భగవద్గీతకు సంబంధించి, అలాగే బంగ్లాదేశ్లో హిందువుల జరుగుతున్న దాడుల గురించి, అలాగే వందే మాతరం అంటే తల్లి అంటే ఏంటి, అంటే నువ్వు పుట్టిన గడ్డను తల్లిగా ఎందుకు భావించాలి అనే విషయాలపైన మనతో చాలా క్లుప్తంగా చెప్పారు. జేహో జాతీయ జనరల్ సెక్రటరీ, సజన్ సమాజ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ముస్తాక్ అహ్మద్ అబ్లాష్ గారు అయితే చాలా క్లియర్గా మనతోటి వివరించడం జరిగింది. ధన్యవాదాలు మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.